సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్. పీఎం కిసాన్ కింద రైతుల సాయం 6,000 నుండి 8,000 పెంచే యోజన. 8,000 రూపాయలు మోదీ సర్కార్ త్వరలో శుభవార్తను చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ప్రత్యక్ష బదిలీ మొత్తాన్ని 6,000 నుండి 8,000 రూపాయలకు పెంచే అవకాశం ఉందని జాతీయ మీడియా సిఎన్బిసి తెలిపింది. దీంతోపాటు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద అందించే ఉచిత రేషన్ బియ్యాన్ని మరిన్ని కేజీలు పెంచే యోజన ఉందని నరేంద్ర మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుంది. తుది నిర్ణయం త్వరలో తీసుకున్నదని వినబడుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి నెలలో పీఎం కిసాన్ పథకం 10వ విడతను కేంద్రం విడుదల చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కాగా ఈ పథకం 15వ విడతను నవంబర్ 15, 2023 కేంద్రం విడుదల చేసింది. దేశంలో రైతులకు సాయం కింద 2018 నుండి ఏటా 6,000 రూపాయల చొప్పున కేంద్రం పంపిణీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మొత్తాన్ని 2,000 రూపాయల చొప్పున 3 విడతలుగా ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో వేస్తున్నారు. దీంతో పాటుగా 2020లో కరోనా మహమ్మారి సమయంలో పేదలకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలను కూడా ఉచితంగా పంపిణీ చేయడం ప్రారంభించింది. ఇందుకోసం డిసెంబర్ 2022 జాతీయ ఆహార భద్రత చట్టం కింద గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి.